వరుసగా వారం నుంచి వర్షాలు పడి ఈ రోజైతే వర్షం ఆగిపోయిందండి. ఈరోజు నేను మా పల్లెటూరు అంతా ఎలా ఉందో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. వర్షాలు అయితే తగ్గిపోయాయి కానీ మాకైతే పొగమంచు ఇంకా తగ్గలేదండి. మాకు డిసెంబర్కి అయితే స్టార్ట్ అయిపోతాయి. ఈసారి సంక్రాంతి వస్తుంది కాబట్టి పొగమంచు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మాకు. చూడండి పొలాల మీద పొగమంచు ఎంత బాగుందో. ఈ తుఫాన్కి అయితే మాకు వర్షాలు చాలా ఎక్కువ పడినాయి కాబట్టి పొలాల్లో చూడండి నీళ్లు కెనువు అయితే పూర్తిగా లేదు, కాలువలోకి నీళ్ళు కలిసిపోయినాయి చూడండి. చాలా దగ్గరలో అయితే పొలం కూడా కొట్టుకెళ్ళిపోయిందండి. ఇప్పుడే నాటిన పైర్లు మాత్రం కొట్టుకెళ్ళిపోయాయి, కానీ బతికిన పైర్లు ఉంటాయి కదా అవి ఇవ్వండి, ఇవైతే బాగా వర్షాలకి మంచిగా గ్రోత్ అయినాయి. నేను చెప్పాను కదా పొలం కొట్టుకెళ్ళిపోయిందని, ఇదే అండి. నాటిన 2 డేస్కే వర్షం పడిపోయింది. చూడండి పొలం అంతా ఎలా చిల్లా చెదరైపోయిందో. ఇంకా ఇతను మళ్ళీ అయితే నాటించాలి ఈ రైతు. ఆ ఊరికి వచ్చే దారిలో అయితే ఇలా ఒక రోడ్డు ఉంటుందండి. ఇదైతే మాకు చెరువు నుంచి కలిసి అంటాం దీన్ని. ఈ రోడ్డు మీదనే నీళ్ళు ఎలా ఫ్లో అవుతున్నాయి చూడండి. ఇంకా అయితే ఇది నిన్న చాలా ఫాస్ట్గా పోతుండే, కానీ ఇప్పుడు చూడండి తగ్గిపోయాయి. ఈ కలుజ అనేది మాకు చాలా రేర్గా పారుతుంటుందండి. నీళ్ళు ఇంత హైట్కి వచ్చి ఈసారి అయితే పారింది. నేను ఎన్నో తుఫాన్లు చూశాను కానీ దితా తుఫాన్లో ప్రాబ్లం ఏంటంటే వచ్చిన 6 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 24 అవర్స్ వర్షాలు పడ్డాయి. కాబట్టి మాకు నీళ్ళు అయితే ఇంత వచ్చేసాయి. ఇప్పుడు నేనైతే మా చెల్లోకి వెళ్తున్నాను కట్టెక్కి. మీరు కూడా చూడండి చెల్లో ఎన్ని నీళ్ళు వచ్చాయో. అన్నోళ్ళు అయితే చెరువు పాడారని చెప్పాను కదా, వాళ్ళే అండి పాడారు. ఇంకా వాళ్ళైతే చేపలు వదులుకున్నారు. అందుకని నీళ్ళు వెళ్ళే ప్రతి దగ్గర అయితే మెసి కొట్టేశారు. చేపలు చూడండి ఎలా ఎగురుతున్నాయో. అదే కొరమేను చేప అండి. మా సైడ్ అయితే కేజీ కొరమేను 200 అండి, అంటే 300. ఇప్పుడు మీకు నీళ్ళు ఎక్కడి వరకు కనిపిస్తున్నాయి, ఎక్కడి వరకు అయితే మా చెరువే అండి. మా చెరువు చాలా పెద్దది, ఇంచుమించు 100 ఎకరాల వరకు ఉంటుంది. కానీ ఇక్కడ పొలాలన్నీ పెట్టేసి చెరువుని అయితే చిన్నది చేసేసారు. గవర్నమెంట్ కూడా ఇంకా ఏం చేయలేకపోతుంది. ఇంక ఇన్ని నీళ్లు రావడం వల్ల అయితే మా చెరువుకి గండిపడే సీన్ అయితే వచ్చేసిందండి. ఇంకా మా వాళ్ళందరూ చూసేసుకొని వెళ్ళి గోతంగి మట్టేసి అడ్డం పెట్టేశారు. లేదంటే రీసెంట్గా కలత్తూరుకి ఎలా అయితే వరదలు వచ్చాయో మాకు కూడా అలా ఫ్లడ్స్ అయితే వచ్చేసేవి. దానివల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎలాగో చూసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం కాలేదు. ఈ ద్వితా తుఫాన్కి మీరెంత ఎఫెక్ట్ అయ్యారో మీరైతే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది మా చెరువు కట్ట మీద నుంచి వ్యూ అండి. చూడండి నీళ్ళు ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతున్నాయో. అసలు వారం రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడ్డమేందో నాకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు. ఈ తుఫాన్ అయిపోయిందిరా బాబు అనుకుంటే ఇంకా 15 తర్వాత ఏదో ఇంకా తుఫాన్ ఉందని చెప్తున్నారు. ఈ తుఫాన్ ఎలా ఉందంటే ఇంకా ఆ తుఫాన్ ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదండి. ఇవ్వండి మా ఊర్లో ఈ ద్వితా తుఫాన్కి జరిగిన ఎఫెక్ట్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇంకా మీకు తెలియనివి నేను తెలుసుకున్నవన్నీ ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.